భావులు అందరికీ వందనాలు. ప్రస్తుతము నిలబడిన చోటు కడప నగరం చెన్నూరు బస్టాండ్ అనే ప్రాంతంలో నిలబడి మాట్లాడుతున్నాను. నా వెనుకల కనపడుతున్న ఒక భవన సదుపాయము ప్రస్తుతము రామకృష్ణ మఠంగా ఉంది. ఇది 1939లో హకీం ఖాన్ బహదూర్ మంజుమియా గారు 1939లో స్వామి శ్రవణానందజీ వారికి రామకృష్ణ మిషన్ కొరకు గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ భవనాన్ని మీరు చూస్తున్న భవనం ఎన్నో కోట్ల రూపాయలు దీని వాల్యూ ఇప్పుడుంది. అయితే ఈ ప్రాంతానికి ఈ చెన్నూరు బస్టాండ్ అని పేరు తీసేసి ఖాన్ బహదూర్ మంజుమియా గారి పేరును పెట్టాలని 2003వ సంవత్సరంలో కడప మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. దాదాపు 21 సంవత్సరాల క్రితం తీర్మానం చేసిన ఎన్నో ప్రభుత్వాలు మారినా కాంగ్రెసు, తెలుగుదేశము, మళ్ళీ వైసీపీ, మరలా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉంది. అయినా కూడా ఆ మహానుభావుని పేరు ఇక్కడ రాసేదానికి వీలు లేకుండా మీనమేషాలు వేస్తున్నారు మున్సిపాలిటీ వారు. నేను ఇక్కడ మున్సిపాలిటీ వారికి నేను విన్నవించుకుంటున్నాను. కోట్ల రూపాయల భవన సదుపాయం ఇచ్చిన ఆ మహానుభావుని పేరును ఇక్కడ ఈ చెన్నూరు బస్టాండ్ అని పిలువబడే ప్రాంతానికి ఆ పేరును పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఖాన్ బహదూర్ మంజుమియా గారు మున్సిపల్ వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా ఆయన పనిచేయడం జరిగింది. కడప నగరంలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్, వవి స్ట్రీట్లో ఉండే కూరగాయల మార్కెట్ కూడా దాదాపు 10 ఎకరాలు, అంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ 10 ఎకరాలు కూడా ఆయన మార్కెట్ కోసము, ప్రజల కోసము ఆయన దానం చేయడం జరిగింది. ఈరోజు ఆ మార్కెట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆదాయం వస్తుంది. మరి అక్కడ పేరు రాయడం జరిగింది, దానికి సంతోషపడుతున్నాను. కానీ అటువంటి మహానుభావుని పేరు ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి, ఇక్కడ కూడా పేరు రాయాలి అని చెప్పి నేను విలేకరుల ద్వారా, ఛానళ్ళ ద్వారా నేను విన్నవిస్తున్నాను. దీంట్లో పూర్తిగా అధికారులు సహకరించాలి. అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని ఖాన్ బహదూర్ మంజుమియా బస్టాండ్గా నామకరణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.